రైట్ రమేష్, ఒక్క నిమిషం ఆగండి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఏసీబీ. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పూర్ణచంద్రరావు గారు, ఏసీబీ మాజీ డైరెక్టర్ జనరల్ ఉన్నారు ఫోన్లో మాట్లాడడానికి. పూర్ణచంద్రరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. యాక్చువల్గా ఏసీబీ విచారణ పూర్తయినట్లే అనుకోవచ్చా ఈ కేసుకి సంబంధించి, ఈ కార్ రేస్ కేసు సంబంధించి? విచారణ మరి ఒక స్టేజ్ వరకు అయిపోయి ఉండొచ్చు. కేసు ప్రాసిక్యూషన్ కి పంపించినప్పుడు కూడా విచారణ అనేది వివిధ అంశాల మీద కంటిన్యూ చేయొచ్చు. సో ఇప్పుడు మరి ప్రాసిక్యూషన్ లో రిపోర్ట్ పంపటంలో మరి ఎంతవరకు ఎవరి మీద ఉందనేది మరి బయటకు వచ్చినట్టు ఏం లేదు కదా. అసలు బేసిక్గా ప్రభుత్వానికి నివేదిక అందిందంటే అసలు ఉద్దేశం ఏంటి పూర్ణచంద్రరావు గారు? ఏం చెప్పలేము. వాళ్ళు నివేదిక ఏమి ఇచ్చారు అనేది మనకు తెలియదు కదా బయటికి. వాళ్ళ రిపోర్ట్ పంపించవచ్చు. ఫైనల్ గా ఉంది లేదు, ఉందంటే నెక్స్ట్ స్టెప్ కోసం, చర్యల కోసం పంపించుండి ఉండొచ్చు. మితమిత్తంగా మనకు తెలియదు కదా అసలు నివేదికలో ఏముంది అని తెలిసేంత వరకు మనం ఏం కామెంట్ చేయలేము. అయితే ఏసీబీ ఫైండింగ్స్ మీద అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? అరెస్ట్ చేయాల్సి ఉంటే ఇప్పటికి చేయొచ్చు కూడా, ఇప్పటికే చేయొచ్చు. మరి ఫైండింగ్స్ ఎలా ఉన్నాయి, అరెస్ట్ చేసే అవకాశం ఉన్న ఫైండింగ్సా లేకపోతే లేని ఫైండింగ్సా మనకు తెలియదు కదండి. ఒకవేళ అరెస్ట్ చేయాలంటే ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేశారు కాబట్టి అరెస్ట్ చేయడానికి ఇబ్బంది ఏం లేదు. అరెస్ట్ చేయకుండా రిపోర్ట్ పంపారంటే మరి ఎందుకు పంపించారు, ఏమీ లేదని పంపించారా, లేదా ఏదన్నా ఉన్నట్టుంటే ఎవిడెన్స్ ఉంటే అరెస్ట్ చేయాలని అనుకోవాల్సిన అవసరం లేకుండా ప్రాసిక్యూషన్ కోసం పంపించారా అని మనం ఏం చెప్పలేము. మనకి నివేదిక చూడండి కామెంట్ చేయలేము. అలాగే ఈ కేసులో తర్వాతి స్టెప్ ఎలా ఉండొచ్చు అంటారు పూర్ణచంద్రరావు గారు? అదే ఒకవేళ ఫైండింగ్స్ కనుక నేరం ఉన్నట్టు తెలిస్తే అరెస్ట్ చేయకుండా ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉంటుంది. గతంలో కూడా సిబిఐ ఎప్పుడు కూడా కేసుల్లో విఐపి ముద్దాయిల్ని అరెస్టు చేసిన దాఖలాలు లేవు. ఓన్లీ గత 10-12 సంవత్సరాలుగానే అరెస్టులు అనేది చేస్తా వచ్చారు. మరి ఈ కేసులో నేరం వీళ్ళకి ఎవిడెన్స్ దొరికినప్పటికీ ఏసీబీ అరెస్టు చేయకూడదు, ఓన్లీ ప్రాసిక్యూషన్ కి ఆర్డర్స్ తీసుకుని ఛార్జ్ షీట్ వేయాలని పంపించారా, లేకపోతే మరి సరైన సాక్ష్యాధారాలు లేవని పంపించారా అనేది మనకి తెలియదు, బయటకు తెలియదు. అయితే గవర్నర్ నుంచి అనుమతి వచ్చాక చెప్పండి చెప్పండి పూర్ణచంద్రరావు గారు. మీరే అంటున్నారు గవర్నర్ నుంచి అనుమతి వచ్చాక ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇప్పుడు మీరు ప్రాసిక్యూషన్ గనక వాళ్ళు చేయదలిస్తే నేరం వాళ్ళకి సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఛార్జ్ షీట్ వేయాలి అని అనుకున్నప్పుడు ఛార్జ్ షీట్ వేసే ముందుగా మరి ప్రభుత్వం గవర్నర్ అనుమతి తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి దాన్ని న్యాయ నిపుణులు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే గవర్నర్ ఇన్వెస్టిగేషన్ కి ఆయన పర్మిషన్ ఇచ్చాక మళ్ళీ ప్రాసిక్యూట్ చేయడానికి ఆయన పర్మిషన్, మామూలుగా గవర్నమెంట్ సర్వెంట్స్ అయితే ఈ కాంపిటెంట్ అథారిటీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ క్రమంలో గవర్నర్ గారికి పంపించే అవకాశం కూడా ఉంది.